వెల్కమ్ టు శ్రీటెక్కి. ఈ వీడియోలో మనం జావా డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాము. నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇందులో ఈ బ్రౌజర్లో మనం ఒరాకిల్ జావా అని సెర్చ్ చేద్దాము. ఒరాకిల్ జావా సెర్చ్ చేసిన తర్వాత మనకు ఒక లింక్ ఓపెన్ అయింది కదా, జావా సాఫ్ట్వేర్ అని ఫస్ట్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి డౌన్లోడ్ జావా అని బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ జావా మీద. సో మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది తర్వాత. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే జేడీకే 25 అండ్ జేడీకే 21 2 ఉన్నాయి కదా. జావా 25, 21 దీస్ ఆర్ లేటెస్ట్ స్టేబుల్డ్ వెర్షన్స్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, లేటెస్ట్ స్టేబుల్ వెర్షన్ ఏంటి అంటే జావా 25, దాని ప్రీవియస్ వెర్షన్ జావా 21 అనమాట. సో జేడీకే 25 సెలెక్ట్ చేశాను నేను. అండ్ ఇక్కడ కింద x60 అండ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బేస్డ్ ఆన్ మన కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోవాలి. యూనిక్స్ అయితే యూనిక్స్, మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్. సో ఇది సిస్టమ్ ఏంటి అంటే విండోస్. సో నేను విండోస్ సెలెక్ట్ చేశాను. అండ్ కింద వచ్చేసి x64 ఇన్స్టాలర్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత చూసినట్లయితే జేడీకే డౌన్లోడ్ అవుతుంది కదా, మనం చూస్తున్నాము. సో ఇది డౌన్లోడ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే మనం ఇక్కడ ఓన్లీ జేడీకేనే డౌన్లోడ్ చేస్తున్నాం. మనం చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, జేడీకే జేఆర్ఈ సపరేట్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేవాళ్ళము జావా 8 వరకు. జావా 8 తర్వాత నుంచి జేఆర్ఈ అనేది జేడీకేలో మనకి పార్ట్ అనమాట. జేడీకేని డౌన్లోడ్ చేస్తే మనకి జేఆర్ఈ కూడా వస్తుంది. జేఆర్ఈని సపరేట్గా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, జేడీకే డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్ అనేది మన నెట్వర్క్ స్పీడ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే జేడీకే 25 డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళి చెక్ చేద్దాము. ఇక్కడ రీఫ్రెష్ చేశాను, జేడీకే 25 డౌన్లోడ్ అయిపోయింది. దీని మీద డబల్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇదేంటి అంటే ఆల్రెడీ నా దాంట్లో డౌన్లోడ్ అయ్యింది. సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్లో డౌన్లోడ్ అవుతుంది. మనం నెక్స్ట్ ఇన్స్టాల్ క్లిక్ చేసినప్పుడు ఆ పాత ఆటోమేటిక్గా సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటుంది. అందులో జావా ఫోల్డర్లో చూడండి, ఇక్కడ జేడీకే 25 డౌన్లోడ్ అయిపోయింది, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ ఫోల్డర్లో ఏముంటాయి అనేది. జావా ఫోల్డర్ జేడీకే 25లో బిన్ ఉంది కదా, ఈ బిన్లో మనము ప్రీవియస్ వీడియో చేసినప్పుడు కంపైల్ ఎలా అవుతుంది, రన్ ఎలా అవుతుంది అని చెప్పాను కదా. కంపైలేషన్ అనేది జావా సి ఉంటుంది జేడీకేలో, దాని త్రూ కంపైలేషన్ అవుతుంది. అండ్ రన్ వచ్చేసి జావా జార్ ఫైల్ ఉంటుంది. సో దీని త్రూ రన్ అవుతుంది అనమాట. ఇది డౌన్లోడెడ్ ఇన్స్టాలేషన్ అండ్ మనం సెటప్ చేసుకోవాలన్నమాట. పాత్ సెట్ చేద్దాము. ఇక్కడ మీరు వెళ్ళి ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ యూజ్ వేరియబుల్ ఫర్ ఇది ఏంటంటే పర్టికులర్ యూజర్కి అనమాట. ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్లో సెట్ చేద్దాం పాత్ అనేది.
పాత్ అని ఉంది కదా సిస్టమ్ వేరియబుల్స్లో, పాత్ అని దీన్ని క్లిక్ చేసి ఎడిట్ అని క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు మీ దాంట్లో పాత్ అని లేకపోతే మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లిక్ చేశారంటే వేరియబుల్ నేమ్ పాత్, వేరియబుల్ వాల్యూ ఇవ్వాలి. ఆల్రెడీ వేరియబుల్ నేమ్ ఉంది నా దాంట్లో, దీన్ని క్లిక్ చేసి ఎడిట్ పాత్ ఇద్దాము. జావాది ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఏం సెట్ చేసింది లేదు కాబట్టి నేను న్యూ సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. ఇన్ కేస్ మీ దాంట్లో ప్రీవియస్ వర్షన్ ఏదైనా జేడీకే పాత్ ఇక్కడ పాత్లో ఇచ్చుంటే మాత్రం ఎడిట్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ దాని మీదకి వెళ్ళి ఎడిట్ క్లిక్ చేస్తే ఎడిట్ అవుతుంది. సో ప్రెజెంట్ది మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం పాత్ ఇవ్వాలి అని అంటే ఇక్కడ చూసాం కదా సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావాలో JDK 25 ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇక్కడ బిన్ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ బిన్ ఫోల్డర్ ఏదైతే నేను ఇది ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇట్లా క్లిక్ ఇవ్వండి, ఇస్తే పాత్ వస్తుంది. దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో పేస్ట్ చేయండి. ఓకే ఓకే అండ్ ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మన JDK పాత్ని సెట్ చేసామన్నమాట, మన సిస్టమ్ వేరియబుల్స్లో సెట్ చేసాము. మన సిస్టంలో ఇన్స్టాల్ అయిందా లేదా చూద్దాం. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. జావా వెర్షన్ ఎలా చెక్ చేయాలి అని అంటే జావా --- వెర్షన్, ఇది మనం ఇన్స్టాల్ చేసింది ఇదే కదా 25 లేటెస్ట్ స్టాండర్డ్ వెర్షన్ ఇన్స్టాల్ చేసాము. జావా డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ అండ్ పాత్ ఎలా సెట్ చేయాలో చూసాం కదా. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అయితే రాసి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, క్లాస్ క్రియేట్ చేస్తున్నాను నేను, నేమ్ టెస్ట్ అని ఇస్తున్నాను. మనం ఇన్స్టాల్ చేసిన జావా అది వర్క్ అవుతుందా లేదో చెక్ చేద్దాము. మెయిన్ మెథడ్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతా మెయిన్ మెథడ్ నుంచి కాల్ అవుతుంది. రైట్ మెయిన్ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం మనం. అది ప్రింట్ అవుతే మనకి అర్థమవుతుంది వర్క్ అవుతుందా లేదా అని. system.out.print ఇందులో మీకు క్లాస్ అంటే ఏమిటి, క్లాస్ నేమ్ ఎలా ఇవ్వాలి, అండ్ అసలు మెయిన్ మెథడ్ పర్పస్ ఏంటి, ఈ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఈ కీవర్డ్స్ ఏంటి, ఇందులో స్ట్రింగ్ ఏదే ఎందుకు తీసుకున్నాము, ఈ ప్రింట్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి స్టేట్మెంట్, ఇదంతా మీకు స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ క్లాస్ని సేవ్ చేసి రన్ చేయడానికి నేను ఆల్రెడీ డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను జావా ట్యూటోరియల్ అని. ఇక్కడ టెస్ట్ అని ఇచ్చాను, ఫైల్ నేమ్ సేవ్. ఓకే, ఇక్కడ టెర్మినల్లో కంపైల్ అండ్ రన్ చేయడానికి విజువల్ స్టూడియోలో ఇక్కడ టెర్మినల్ ఉంది కదా, టెర్మినల్ క్లిక్ చేసి న్యూ టెర్మినల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మనకి టెర్మినల్ ఓపెన్ అవుతుంది. సో ఏంటి అని అంటే ఏదైతే డైరెక్ట్ ఉందో అది మనం మన ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తామో అక్కడికి చేంజ్ చేయాలి పాత్ని. సిడి కమాండ్ యూజ్ చేసి మనం ఎక్కడ రాసాము డెస్క్టాప్లో జావా ట్యూటోరియల్స్లో టెస్ట్ ఉంది. ఓకేనా, డెస్క్టాప్ జావా ట్యూటోరియల్స్కి మనం చేంజ్ చేద్దాం.
పాత్ ఇచ్చాము, ఎంటర్. సో ఇప్పుడు పాత్ ప్రీవియస్గా యూజర్స్ ట్రీ వరకు ఉండేది, ఇప్పుడు యూజర్స్ ట్రీ డెస్క్టాప్లో జావా ట్యూటోరియల్ ఫోల్డర్కి వెళ్ళింది. ఓకేనా, ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాము. కంపైల్ చేయడానికి ఎలా కంపైల్ చేయాలి తెలుసు కదా, జావా సి ప్రోగ్రామ్ నేమ్ test.java. జావా సి దేనికి యూజ్ చేస్తామంటే కంపైల్ చేయడానికి యూజ్ చేస్తాము. కంపైల్ చేసినప్పుడు మనకు ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్లో బైట్ కోడ్ ఉంటుందన్నమాట. బైట్ కోడ్ మాత్రమే మనకి జేవిఎంకి అర్థమవుతుంది అనమాట. సో దాని త్రూ కోడ్ రన్ అవుతుంది. జావా సి ప్రోగ్రామ్ నేమ్ .java, ఎంటర్. కంపైలేషన్ అయిపోయింది. కంపైలేషన్ అయింది. .java ఫైల్ కంపైల్ చేసినాము. కంపైలేషన్ అప్పుడు డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అని చెప్పాను కదా నేను. ఒకసారి చెక్ చేద్దాం మనం డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయిందో లేదో. ట్యూటోరియల్కి వచ్చాను, చూడండి ఇక్కడ ఇది జావా ఫైల్. మన కంపైలేషన్ తర్వాత డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. సపోజ్ నేను ఇది ఒకసారి డిలీట్ చేస్తున్నాను, చూడండి ఓన్లీ జావా ఫైల్ ఉంది. వచ్చి జావా సి జావా ఇచ్చినాము, సారీ జావా సి స్పెల్లింగ్ డౌన్, జావా సి test.java కంపైల్ అయింది కదా. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి మళ్ళీ డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. అంటే మనం కంపైల్ చేసినప్పుడు ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట స్టార్టింగ్. ఈ డాట్ క్లాస్ ఫైల్ చూసినట్లయితే మనకు బైట్ కోడ్ ఉంటుంది. ఇది మాత్రమే మన మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. సో దాని త్రూ రన్ అవుతుంది. రన్కి కమాండ్ ఏంటిది, జావా test.java. కంపైలేషన్కి జావా సి ప్రోగ్రామ్ నేమ్ .java, రన్కి జావా ప్రోగ్రామ్ నేమ్ .java, ఎంటర్. ఇక్కడ మనం ఏదైతే ప్రింట్ చేయాలి అనుకున్నామో వెల్కమ్ టు శ్రీటెక్కి, అది ఇక్కడ ప్రింట్ అయ్యింది. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి పాత్ సెట్ చేసి అదంతా చేసాం కదా, అది వర్క్ అవుతుంది అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈచ్ కీవర్డ్ పర్పస్ ఏంటి అది డిస్కస్ చేద్దాము. ఒకే క్లాస్లో మల్టిపుల్ క్లాస్లు డిక్లేర్ చేయొచ్చా, ఇన్కేస్ డిక్లేర్ చేస్తే ఎలా సేవ్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి చూద్దాము. ఫైల్ నేమ్ని ఓన్లీ ప్రోగ్రామ్ ఏదైతే మనం క్లాస్ నేమ్తో ఇచ్చామో దాంతోనే సేవ్ చేయాలా, మన వేరే నేమ్తో కూడా సేవ్ చేయొచ్చా అది కూడా డిస్కస్ చేద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో షేర్ చేస్తాను దాని మీద. థ్యాంక్ యూ.